ఈ వీడియో నవ్వుకోవడానికి మాత్రమే తీసినాం, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. మన అకౌంట్లలో జీతాలు పడ్డ రోజు మనందరిది ఒకటే ఫీలింగ్, మొడ్డా సెట్ లైఫ్ ఇయ్యూ అని అనుకుంటాం. కానీ ఇంకా సంతోషం ఎంతసేపు ఉండదు. ఈ రోజు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ డే శాలరీ పడితే ఎట్లటో చూద్దాం. చివరి వరకు చూడరు మామ, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది కంటెంట్. హలో సార్ నమస్కారం, నాకు ఇంకా జీతం పడలేదు. పడుతుంది నీ కళ్ళని కాకులు పొడవా నీ బతుకులా మోడ. నువ్వు ఎన్నడైనా టైంకి ఆఫీస్కి వచ్చినావా? నీ ముసలు గుద్దాని కాదు ఇంకా. నువ్వేమో ఆఫీస్కి లేట్ వస్తావు, జీతం మాత్రం టైంకి పడతా, అది సుల్లు కూడా పడదు. గట్లా అంటేంది సార్, నువ్వు నా దేవునివి. జీతం పడ్డేమంటే ఫస్ట్ నీకే దండేస్తా. ఇప్పుడు నువ్వు వేడునవో తెలుసా సార్? నా కాదు నా గుండెలో ఉన్నావు సార్, నా గుండెలా. నీ పెద్దల పువ్వుకు సార్ 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 జల్దీ అయిపోయారు సార్ జీతం. పడుతుంది కానీ ఇలా ఆఫీస్ దగ్గర తగినట్టు నువ్వుగా. సార్ తోకవలసిన మేకలకి ఎందుకు కొడుతున్నావు? ఇవాళ నాకు సిక్లేవు, అందుకే రాలే మేకెక్కిరికిరి. సరే రేపు ఆఫీస్కి రావా? ఇవాళ దినం నీది, రేపటి దినం నాది. ఒంగబెట్టి దెంగుతో ఆఫీస్ లేచి. హలో సార్ ఉంటున్నా, మరి చక్కగా సిగ్నల్ లేదు, జీతం దబ్బనేరి. ఈడు నేనెంత పని చేసినా పని చేయలేని అంటాడు మా సార్ గాడు. ఈయన మోకంలా మోట నీయట్లేని లని చూడకు, కనీసం జీతం కూడా తొందర వేస్తలే చూడు, బతలాడించుకుంటుండు. అబ్బా మా సార్ దేవుడు మంచోడు, జీతం వేసిండు. వాని ముఖంలో మొడ్డ, వాడిని ఎన్ని తిట్టా మా సారే. ఇది నా ఫస్ట్ జీతం. అబ్బా లైఫ్ సెట్ గా ఒక ఐఫోన్ కొనుక్కోవాలి, బండి మోడిఫై చేయాలి, మంచి బ్రాండెడ్ షూ కొనుక్కోవాలి, వీకెండ్ ట్రిప్స్ పోవాలి. అయితే ఆతుకులు లేకుండా బతుకులు ఒక్కొక్కరిని గుద్దలు మండాలి. అయిపోయింది ఇక, బిట్టిగా లైఫ్ చేంజ్ అయిపోయింది, సెట్ అయిపోయిండు. ఒకప్పుడు జాబ్ లేదు సుల్లి లేదు అన్నారు, ఇప్పుడు నాకు 25,000 వస్తున్నాయి నెలకి. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఉచిత సలహాలు ఇచ్చినానుకో, ఆ నోట్లో సుల్లి పెట్టి కొడతా. హలో బిట్టు స్పీకింగ్ ఇయర్. అవతల వాడు నీ మిండాడు. జీతం పడ్డమంటే కళ్ళు నెత్తికెక్కి ఆరా బుల్లేకే బాల్. మామ నువ్వా మొడ్డగుడు? చెప్పు వాట్స్ ద మ్యాటర్? బాగానే ఎక్స్ట్రాలు తింటున్నావు కానీ జీతం పడ్డదిగా లేకిలాని చూడక. చికెన్, మందు, బీర్లు, మటన్, ఐస్ క్రీమ్ ఇవన్నిటికి పైసలు పెట్టుకో. నైట్ కి గుద్దాలు దావత్ చేసుకుందాం. యూ డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. నైట్ కి దావత్కి వచ్చేసాయి, దెంగి తిని వంగిపిత్తు. స్నానానికి పోతున్నా, 2 చెంబులు మీద వేసుకొని దబ్బురికి వస్తాం మామ. ప్రశాంతంగా కొట్టుకొని రా మామ, నీకు దావత్ ఇచ్చేదాకా నేను ఎక్కడ దెంకపోను. నాకు నీ మీద నమ్మకం లేదు సొల్లి. నువ్వు ఎప్పుడు ఎట్లుండేది ఎవరి మొట్టకు తెలియదు. మెల్లగా పార్టీ ఎగదెంగితావు. ఆ రోజులు పోయినారా లడ్డు. ఇప్పుడు బిట్టుగాడు ఒక పనోడయిండు, వానికంటూ ఒక జీతం పడుతుంది. ఒకప్పుడు ఏం లేనోడిని, ఇప్పుడు అన్ని ఉన్నోడిని. అవు నీకు ఇన్ని రోజులు ఏం లేవు, ఇప్పుడిప్పుడే మొలుస్తుంది బుల్లి. బుల్లి ఏందిరా బుల్లి? నీ నోట్లో నా సుల్లి, నాకు ఎప్పటి నుంచో ఉంది బుల్లి. దంగప్పు కూడా నీ మాడల లల్లి. నైట్ దావత అయితే ఇయ్యకపో, నీ నోట్లో సుల్లి నేను పెడతా. నువ్వు రారా ఫస్ట్, సుల్లి లేనోడా. ఇవాళ నైట్ గుమ్మ అయిపోవాలి. వచ్చిన వారా కొడక, రావయ్యా ముద్దుల కొడక, నీకు జీతం పడ్డదంటే కదరా. కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, బియ్యం సంచులు తేవాలి, కూరగాయలు తేవాలి. కొడక బిట్టు నీ అకౌంట్ లో సాలరీ కట్టు. నాకు సాలరీ పడేదని వాడు చెప్పిండు. మురిసిపోతున్నావుగా ముఖం మొడ్డలకే పెట్టి, గంత మాత్రం కనిపెట్టలేము అనుకుంటున్నావు. సాలరీ పడేదా లేదు, 10,000 తీసి ఇక్కడ ఇంట్లో ఖర్చులకు. ఉన్న పైసలన్నీ నీకు ఇచ్చి నేను అడగదేగా రోడ్ల మీద. నీ ఇష్టం, అది నువ్వు ఏమైనా చేసుకో. ఇంట్లోకి 10,000 తీయాలి, అడకదింటే వందైనా పట్టుకొని ఊరు ఆడతావు, నీ ఇష్టం. నీ అవ్వ వచ్చిన జీతం ఇట్లా ఎగిరిపోతే నా కాడ ఏముంటాయి? తీయాలి పైసలు తీయాలి, గులుగా ఇంట్లో శని పాడుకోవు. అమ్మా ఫ్రెండ్స్ అందరికి దావత్ ఇద్దాం అనుకున్నాను, ఫస్ట్ సాలరీ కదా. ఏమన్నా చేతులు ఆతులు వికపోయాను. దావత్ అంత దావతు దావతు. నానా బిట్టు శాలరీ పడదు కదా, బండికి ఇన్సూరెన్స్ అయిపోయి దెంగింది, సర్వీసింగ్ కూడా చేయాలి బండిని. అది కాక ఇంట్లో ఇంటర్నెట్ కూడా దెంగింది, దాని బిల్లు కూడా కట్టాలి. ఇంకేమున్నాయి అబ్బా, బుల్లి మెడికల్ షాప్ లో కూడా కొన్ని టాబ్లెట్లు కొనాలి. అయ్యా నీకు దండం పెడతాయా, నాకు పడ్డది శాలరీ ఒకటే నా మొడ్డ, అదేదో ₹1,00,00,000 లాటరీ కాదు. గట్ల కాదు నాన్న, గా శాలరీ ఏదో మాకు ఇచ్చినావు అనుకో, మా తిప్పలో మేము పడతాం. గట్ల చెప్ప చేయకుండా జోలు పెట్టుకొని తిరుగుతా ఎట్లా చెప్పు? ఇప్పటికైనా ఏం పర్లేదు, నీకు ఎంత శాలరీ పడదో ఒక ₹10 జోలు పెట్టుకొని మిగతా ఇక్కడి ₹10 కూడా ఎందుకు, నా వంటకాలకు విషయం వేసుకొని సామాని కదా. ₹10 నీకు కాదు బేటా, ₹10 అది పాల ప్యాకెట్ తెప్పు, అమ్మ షాయి పెడుతుంది.
చిని ఆ జీతం గుద్దల సుల్లి పైసలు పడ్డ ఆనందమే లేకుండా పోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వకపోతే అదొక గుద్దల బాధ. నా అకౌంట్ లో పైసలు అయిపోతే నాకు పిచ్చిలు తింటది. ఓ మై గాడ్, వేర్ ఆర్ యూ? A few moments later. శశాన్న ఎడ పోతున్నావు? ఊర్లో మందాతులు ఇకపోతున్నా. 500 ఎప్పుడు ఇస్తావు? సాలే మాకే కిరికిరి. ఏ ఇస్తలేనా, నువ్వు ఎక్కడ దెంకపోతున్నావు, నేను ఎక్కడ దెంకపోతున్నా? అరే నువ్వు నాకు మెంటల్ తెంగనీయకు. కాట్లే బూట్లే ఏట్లే, నీకు జీతం పడ్డదని నాకు తెలుసు లంబడి. నా 500 నా కొట్టి నీకేంద్రా గుద్దనోపు నీకు. గాషారం గుద్దల మోడ, నాకు శాలరీ పడ్డ మెసేజ్ ఊరంతా వాకిందా? ఇలా కొంపలు అంతేంగా. నువ్వు ఇవాళ నా పైసలు నాకు ఇవ్వలేమనుకో, నీ సుల్లి కోసి చేతిలో పెడతా. పైసలు అడిగేటప్పుడు ఎట్లా అడిగినవురా? అన్నా నీకోసం నా సుల్లి కోసుకుంటానా నీ మెల్లగా పైసలు తెంగినావు. శశాన్న నువ్వు ఇప్పుడు కోసుకోమన్నా కోసుకుంటానా నీకోసం నా సొల్లి? కోసుకోరా, సుల్లి కాదు పిచ్చకాయలు కూడా కోసుకో. లేదు లేదు, ఇలా టైం బాగాలేదంట, లేకుంటే కోసుకుంటున్నా నీకోసం నా సొల్లి. మళ్ళీ ఇప్పుడు కోసుకుంటే వేరు కదంట, మళ్ళీ వచ్చే జన్మలో కోసుకుంటా నీకోసం నా సొల్లి. నీ బతుకు పూకుల మొడ్డ, నువ్వు లంజా కథలు తెంగకుండా నా పైసలు నాకు వాడదేంగు. ఎన్ని రోజులు ఆగాలి? నీ అమ్మ నా పైసలు నేను అడుక్కోవాల్సి వస్తుంది కదా, నీకు ఇవ్వాలని తెలియదా? తీసుకున్నావు మీ పైసలు అడుగుతా నవ్వుతావేంద్రా నీ పల్లెల సుల్లి. A few moments later. చెప్పుర్రా ఎర్రినా మడ్డల్లారా, తగానికి వాయించుకోదామా చెట్లలో పోదామా? చెట్లకే పోదాం ఫుల్ స్టాక్ పట్టుకొని. అసలే బిట్టిగా దావతు. నువ్వు ఎన్ని బీర్లు తాతావు రటిల్లు? సిగ్గుపడకు గుద్దాకిలోడా, బిట్టిగా దావత అది బిట్టిగా దావతు. నువ్వు ఎంత అంటే అంత దాపుతాడు. అది కాదు మామ, స్టఫ్కు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చేప ఫ్రై. థమ్స్అప్ దాగేటోడు ఎవరు లేడుగా సుల్లిగాడు. లేడు అవ్వలేడు. ఇంకేం థమ్స్అప్ పైసలు మిగిలినట్టే. గా థమ్స్అప్ పైసలతో 2 బీర్లు ఎక్కువ తీసుకురా బిట్టు. బిట్టిగా దావత అంటే కడుపులు అడుగుడే. అది కాదు మామ. నైట్కి లబాకులని తెచ్చుకుందామా, తాగినాక ఊగుదాం. బిట్టిగా దావత అంటే ఊగుడే. ఏ గండం గుద్దల సుల్లి, నేను చెప్పేది ఇంటారా అయినారా? లబాక్ అంటారు, బీర్లు అంటారు, స్టఫ్ అంటారు, నా మాట వినారా? దావత్ క్యాన్సల్. పైసలు ఉన్నప్పుడు ఇస్తాను కానీ ఇప్పుడు పైసలన్నీ అయిపోయినాయి. జీతం పడదు కదా సుల్లిగా. నాకేమైనా ₹1 పడ్డదారా జీతం? పడ్డదే 25,000. ఇంట్లో గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, కూరగాయలు, నూనె ప్యాకెట్లు, బైక్ సర్వీసింగ్, మాయకు గోళీలు, ఇంటర్నెట్ బిల్లు. వచ్చిన జీతం వచ్చినట్టే దెంగేసింది అట్లనే. బతుకు పూకుల సుల్లి, ₹1 కూడా తినలే మామ నేను. అంటే ఇప్పుడు దావత్ క్యాన్సల్ మామ? నీ కడుపులో నా సుల్లి ఉంది, దావత్ ఎందుకు లేదు? చాయ్ బిస్కెట్ అంకుల్ 2/3 చాయ్. మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, 2 కార్టన్ల బీర్లు ఊహించుకుంటూనే ఇట్లా ఉంది. లాస్ట్కి చాయ్ కాపుతుంది సుల్లిగాడు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మిమ్మల్ని మీరు చూసుకుంటే లైక్ చేయరు. మీ ఫస్ట్ డే శాలరీ పడితే మీరు ఏం చేసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టుడు మర్చిపోకరు మామ. చలో మరి ఉంటున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.